నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. గ్రామకంఠ భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? గ్రామకంఠ భూములు అనంటే గ్రామంలో ఉన్న ప్రజలు నివసించడానికి ప్రభుత్వం వదిలివేసినటువంటి భూములను గ్రామకంఠ భూములు అని అంటాం. ఈ గ్రామకంఠ భూములకు సాధారణంగా సర్వే నెంబర్లు కేటాయించరు. అయితే ఆ గ్రామకంఠ భూములలో మనం ఏదైనా ఒక ఇళ్ల నిర్మాణం చేసుకుని ఉంటే ఆ ఇంటి యొక్క హౌస్ నెంబర్తోని ట్యాక్స్ నెంబర్తోని మనకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే వెసులుబాటు ఉంటుంది. గ్రామ పంచాయతీలో గ్రామకంఠ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే జీవో నెంబర్ 187 ప్రకారంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదే మున్సిపాలిటీ ఏరియాలో గ్రామకంఠ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే జీవో నెంబర్ 361 ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు మనకు ప్రభుత్వం ఇచ్చింది. ఏ ప్రభుత్వ భూములను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది? 2018 నవంబర్ 16 నాడు ప్రభుత్వము జీవో నెంబర్ 575ని తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారంగా 1954 జూన్ 18 కంటే ముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు ప్రొహిబిటెడ్ లిస్టులో నిషేధపు జాబితాలో కనుక లేకపోతే ఆ భూములను మనము కొనుగోలు చేయవచ్చు. ఆ భూములు పట్టా భూములుగా మనము పొంది వాటిని అమ్మకాలు కొనుగోలు కూడా చేసుకునే అవకాశం మనకు ఉంటది. ఆ భూములు కాకుండా మిగతా ఏ ప్రభుత్వ భూములు కొనుగోలు చేసినా ఆ భూములను చట్టబద్ధత అనేది ఉండదు. జీపీఏ డాక్యుమెంట్ ని క్యాన్సిలేషన్ చేయడం ఎలా? జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఎవరైనా ఒక భూమికి సంబంధించి లేకపోతే ఏదైనా ఒక వ్యాపార సంస్థకు సంబంధించి బాధ్యతలను గాని హక్కులను గాని మరొక వ్యక్తికి బదిలీ చేయడాన్ని జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని అంటుంటాము. సో ఈ జీపీఏ మనం క్యాన్సిల్ చేయాలనుకుంటే ఒకటి, ఎవరికైతే జీపీఏ ఇచ్చామో వాళ్లకు నోటీస్ పంపించి క్యాన్సిలేషన్ ప్రాసెస్ ను మొదలు పెట్టవచ్చు. అలాగే ఒకవేళ జీపీఏ అనేది రిజిస్ట్రేషన్ అయి ఉంటే తిరిగి మనం క్యాన్సిలేషన్ చేస్తున్నాం కాబట్టి ఆ జీపీఏ క్యాన్సిలేషన్ డీడ్ ని కూడా రిజిస్ట్రేషన్ చేయించాలి. అదే విధంగా ప్రజలందరికీ తెలిసేలా పేపర్ పబ్లికేషన్ ఇచ్చి పలానా వ్యక్తి సో అండ్ సో అంశం మీద జీపీఏ ఇచ్చాడు, ఆ జీపీఏని క్యాన్సిలేషన్ చేస్తున్నారు అని చెప్పి పేపర్ పబ్లికేషన్ ఇవ్వడం ద్వారా కూడా మనము జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీని క్యాన్సిల్ చేసుకునే వెసులుబాటు మనకు ఉంటది. మన తరపున వేరే వాళ్ళు కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఏదైనా ఒక సివిల్ కేసు గానీ ఫ్యామిలీ కేసు గానీ లేకపోతే ఎనీ సివిల్ రిలేటెడ్ ఇష్యూస్ మీద మనము న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయాలనుకుంటే మనము విదేశాల్లో ఉన్నప్పుడు లేకపోతే అనారోగ్యంగా ఉండి హాస్పిటల్లో ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళలేని వృద్ధాపంలో మనం ఉన్నప్పుడు మన తరపున మరొక వ్యక్తి కూడా న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసే అవకాశాన్ని కలిగి ఉంటాడు. కాకపోతే మనం ఏం చేయాలంటే ఆ కేసుకు సంబంధించిన అంశాల మీద సంతకాలు చేయడానికి మనము అతనికి బాధ్యతలను హక్కులను ఇవ్వాలి. అది జీపీఏ డాక్యుమెంట్ ద్వారా ఇవ్వాలి. ఒక బాండ్ పేపర్ మీద మనం జీపీఏ ఇస్తున్నట్లు ఆయన తీసుకుంటున్నట్టు విత్ కన్సెంట్ తోని సిగ్నేచర్ చేసి ఇస్తే ఆ జీపీఏ అనేది సక్సెస్ అవుతుంది. ఆ జీపీఏ డాక్యుమెంట్ ని అంటే కోర్టు కేసు ఫైలు నిమిత్తం ఇచ్చే జీపీఏ డాక్యుమెంట్ ని రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం లేదు.